మన వాషింగ్ మిషన్ ఇలా టబ్ క్లీన్ చూపిస్తున్నప్పటికీ పట్టించుకోకపోతే ఫస్ట్ సెన్సార్ వీక్ అవుతుంది. దానివల్ల బోర్డ్ ఫెయిల్ అవుతుంది. బోర్డ్ ఫెయిల్ అవ్వడం వల్ల మనకు 7,000 బొక్క పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆ మధ్యకాలంలో ఒక్క వీడియోలో చెప్పినట్టున్నా మా వాషింగ్ మిషన్ పాడైంది అని. సో అప్పుడు మా వాషింగ్ మిషన్ బాగు చేయించడానికి వచ్చిన అతను నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. టబ్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, అందులో ఉండే పార్ట్స్ ఎందుకు పాడవుతాయి, మనం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ని మీ దాకా చేసివేయడమే ఈరోజు వీడియో అనమాట. జనరల్గా మనం వాషింగ్ మిషన్ క్లీనింగ్ అంటే ఏం చేస్తాం, పైన డిటర్జెంట్ వేసే ట్రే క్లీన్ చేస్తాం, లింట్ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటాం, టబ్ అంతా నీట్గా క్లీన్ చేస్తాము, వెనక వాటర్ తీసుకునే ఫిల్టర్ క్లీన్ చేస్తాం, మన వాషింగ్ మిషన్ క్లీన్గా ఉందని ఫీల్ అవుతాం. కాకపోతే ఈ వాషింగ్ తర్వాత కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే ఈ విధంగా టబ్ క్లీన్ అనేది చూపిస్తుంది. మామూలుగా మనం బట్టలు వేసాక మొత్తం ఉతికిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ఇలా టబ్ క్లీనింగ్ సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది. నాకు కూడా ఇంతకుముందు అలాగే చూపించేది. సరేలే టబ్ క్లీన్ పెట్టుకుందాం సరే పైన క్లీన్ చేసుకోవడం, మళ్ళీ ఇంకోసారి పెట్టుకుందాం ఇలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను అనమాట. ఇలా పోస్ట్పోన్ చేస్తూ వస్తే మన వాషింగ్ మిషన్లో ఏమవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వాషింగ్ మిషన్లో లోపల పార్ట్స్లో ఇది సెన్సార్ అనేది ఒక పార్ట్ అనమాట. ఈ సెన్సార్ కనుక వీక్ అయితే ఈ బోర్డ్ అనేది ఫెయిల్యూర్ అయింది. మా వాషింగ్ మిషన్ ప్రాబ్లం ఇదే అనమాట. సెన్సార్ పోయింది, బోర్డ్ ఫెయిల్యూర్ అయింది. అసలు ఈ సెన్సార్ ఎందుకు పాడవుతుంది అని అడిగితే అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం వాటర్ ఏవైతే మనం మావైతే బోర్ నీళ్ళు, ఆ వాటర్లో ఉండే ఫ్లోరిన్ అనేది ఈ సెన్సార్ ట్యూబ్లో పేరుకొని పోతుందంట. మనం ఈ టబ్ క్లీన్ అనేది పెడితే ఈ ట్యూబ్ కూడా క్లీన్ అయిపోతుంది. మనం టబ్ క్లీన్ కనుక పెట్టకుండా మనం పైన ఈ లింట్ ఫిల్టర్ ఇవి పైన క్లీన్ చేస్తే ఇందులో ఈ ఫ్లోరిన్ అలాగే కూరుకొని పోతుంది. ఇలా కూరుకొని పోవడం వల్ల ఈ సెన్సార్ అనేది వీక్ అయిపోయింది. ఈ సెన్సార్ వీక్ అయిపోవడం వల్ల నాకేం జరిగిందంటే ఈ బోర్డ్ అనేది ఈ బోర్డు ఫెయిల్యూర్ అయిందనమాట. వాషింగ్ మిషన్ ఆన్ అవుతుంది కానీ ప్రోగ్రామ్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు. ఆన్ అయితే అవుతుంది, మనం స్టార్ట్ బటన్ నొక్కాక తర్వాత వాష్ అవ్వాలి, తర్వాత రైన్ అవ్వాలి, తర్వాత స్పిన్ అవ్వాలి కదా, అలా ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవ్వకుండా బోర్డ్ అనేది ఫెయిల్యూర్ అయింది. ఈ సెన్సార్ బాగుంటే ఈ బోర్డ్ ప్రాబ్లం అనేది రాదు అంట. సో ఈ సెన్సార్ బాగుండాలి అంటే మనం ఏం చేయాలి, టబ్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఈ టబ్ క్లీన్ చేసుకోవడానికి సర్వీస్ అతను మాకు ఈ పౌడర్ ఇచ్చారనమాట. వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి పౌడర్ ఉంటుంది అని నాకు అప్పుడే తెలిసింది. సో ఈ పౌడర్ వేసేసి దానికి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేయాలి, అది మన ఇంట్లో దొరికేదే. ఈ టబ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఒక షార్ట్ వీడియో చేశాను, అది ఐకార్డ్లో వస్తుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఈ పౌడర్ వేసి క్లీన్ చేశాకైతే వాషింగ్ మిషన్ ఎలాంటి స్మెల్ లేదు, నీట్గా క్లీన్గా మంచిగా ఉందన్నమాట. సో ఈ పౌడర్స్ మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయేమో. ఒకవేళ ఆ పౌడర్ కనుక మీకు అవైలబుల్గా లేకపోతే మనము దీని ప్లేస్లో బేకింగ్ సోడా, వెనిగర్ ఇవి వేసి కూడా మామూలుగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఈరోజు టబ్ క్లీనింగ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలి కూడా కొన్నిసార్లు చాలామందికి తెలియదు, అందులో నేను ఒకదాన్ని. ఈ శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి మనకు డెలికేట్స్ దగ్గర 3 సెకండ్ బటన్ని హోల్డ్ చేసి పెడితే మనకు టబ్ క్లీన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వాటర్ లెవెల్ వచ్చేసి 5 తీసుకుంటుంది, 93 సెకండ్స్ చూస్తుంది, ఈ సింబల్ కనిపిస్తుంది, టబ్ క్లీన్ చేస్తున్నట్లు ఆ సింబల్ కనిపిస్తుంది. ఇంకా అది మెల్లగా అదంతా అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ ఎలా వేయాలి, ఏ విధంగా క్లీన్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మాత్రము షార్ట్ వీడియోలో ఉంది, అది చూడండి. ఎందుకంటే మళ్ళీ ఒకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బాగోదు కదా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ సండే.